సో సర్వైకల్ స్టిచ్ అంటే ఏంటో ఇవాళ తెలుసుకుందాం. సో కొంతమంది గర్భసంచి లూజ్గా ఉంది, సో కింద గర్భసంచికి స్టిచ్ వేయాలి అని చెప్పారు డాక్టర్ గారు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ దిస్ సర్వైకల్ స్టిచ్, ఎవరికి వేస్తాము అనేది ఇవాళ తెలుసుకుందాం. మైసెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ స్వప్న, ఫర్టిలిటీ కన్సల్టెంట్, కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో ఇప్పుడు కొంతమందికి నొప్పులు లేకుండానే సడన్ గా బ్లీడింగ్ అయిపోయి ప్రెగ్నెన్సీ అనేది అబార్ట్ అయిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ 4వ నెల 5వ నెల ఆ టైంలో జరుగుతుంది అనమాట. దీన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. అంటే గర్భసంచి యొక్క ఓపెనింగ్ సర్విక్స్ అనేది లూజ్ గా ఉండటం వల్ల, అంటే షార్ట్, నార్మల్ గా సర్వైకల్ లెంత్ 2.5 సెంటీమీటర్స్ ఉండాలి, దానికంటే తక్కువగా ఉన్నప్పుడు గర్భసంచి లూజ్ గా ఉంది అంటారు. సో వాళ్ళకి ఏంటంటే సడన్ గా నొప్పుల్లాగా వచ్చేసి బేబీ డెలివరీ అయిపోతుంది అనమాట. సో దానికి మనం ఏం చేయాలి అంటే సర్వైకల్ స్టిచ్ అంటారు. అంటే 3వ నెల కంప్లీట్ అవ్వంగానే స్కాన్ చూసుకొని సర్వైకల్ స్టిచ్ అనేది వేయటం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనం ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి అబార్షన్ ని ప్రివెంట్ చేయొచ్చు. సో సర్వైకల్ స్టిచ్ అనేది ఎవరెవరికి వేస్తాము అంటే ప్రీవియస్ గా ఇలా 4వ నెలలో కానీ 5వ నెలలో కానీ అబార్షన్ అయిన వాళ్ళకి, లేదా ప్రెసెంట్ ప్రెగ్నెన్సీలో స్కాన్ లో సర్వైకల్ లెంత్ అనేది 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వేస్తామన్నమాట. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, వెజనల్ అండ్ లాప్రోస్కోపిక్. సో వెజనల్ అనేది ఏంటి, లాప్రోస్కోపీ అనేది మన నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ.